ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాద్ తీర్పిచ్చారు. అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు స్పీకర్. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు స్పీకర్. బీఆర్ఎస్ వాదనలను తోసిపుచ్చారు. మరోవైపు రేపు ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎల్లుండితో స్పీకర్కు ఇచ్చిన సుప్రీంకోర్టు గడువు ముగియనుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై మాత్రం విచారణ ఇంకా పెండింగ్లో ఉంది. డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బీఆర్ఎస్ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అప్డేట్స్ ఏంటి? మొత్తం 10 మంది పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఫిర్యాదు ఎమ్మెల్యేలు 10 మంది పైన స్పీకర్కి ఫిర్యాదు చేశారు. దాంట్లో భాగంగా 5గురికి సంబంధించినటువంటి అంశం పైన తీర్పు ప్రకటించారు. అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ సభాపతి గడ్డం ప్రసాద్ ఉన్నారు కాబట్టి ఆయన్నే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తీర్పు కాపీ కూడా మరి కాసేపట్లో అఫీషియల్గా బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సూర్య, మీరు ఇందాక చెప్పినటువంటి పేర్లు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఈ 5గురికి సంబంధించి మాత్రం సేఫ్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్లపైన ఆరోపణలు, అభియోగాలు మోపినటువంటి అంశంలో దఫలవారీగా విచారణ కొనసాగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దాదాపు 3 దఫాలుగా విచారణ కొనసాగింది. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను విచారణ చేశారు. ఆ తర్వాత వాళ్ళ తరఫు న్యాయవాదులను విచారణ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ ఎమ్మెల్యేలపైన ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఫిర్యాదు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగతంగా విచారణ చేశారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయనేటువంటి అంశంపైన వాటిని కూడా స్వీకరించారు స్పీకర్. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి లీగల్ టీంతో కూడా విచారణ జరిగింది. ఇట్లా మొత్తం 3 స్టేజెస్లో విచారణ జరిగింది. 3 స్టేజెస్లో విచారణ జరిగిన తర్వాత ఇవాళ తుది తీర్పును వెల్లడించారు. ఆల్రెడీ ఇవాళ తీర్పు ఉండబోతోందని చెప్పి ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి క్లియర్ కట్గా వివరాలు కూడా చెప్పారు. 3:30 ఇవాళ తీర్పు ఇస్తామని చెప్పారు. తీర్పును ఇన్ టైంలోనే తీర్పును వెలువరించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆరోపణలను, అదేవిధంగా వాదనను తోసిపుచ్చి ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ కూడా ఆధారాలు విచారణ సమయంలో లభ్యం కాలేదు అనేటువంటి అంశాన్ని కన్సిడర్ చేసుకుని పిటిషన్స్ని కొట్టివేస్తున్నామని చెప్పి ఈ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన అర్హత వేటు వేయడానికి వీలు పడదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అనేటువంటి స్టేట్మెంట్ని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చారు. అదే ఇన్ రిటర్న్ ఆర్డర్ కాపీలో కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు మరో 3 ఎమ్మెల్యేల వ్యవహారం పెండింగ్లో ఉంది. ఇది సంజయ్ కావచ్చు, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, కాళయాదయ్య, పోచారం శ్రీనివాస్, ఈ 3కి సంబంధించి రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ప్రెమిసెస్లో అంతా అక్కడ చర్చ జరుగుతుంది. కానీ అఫీషియల్గా మాత్రం ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా దీనిపైన మానిటరింగ్ చేస్తోంది. ఇన్ టైంలోనే విచారణ అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గత హియరింగ్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చైర్మన్గా కొనసాగుతున్నటువంటి, అంటే ఈ ట్రిబ్యునల్కి చైర్మన్గా కొనసాగుతున్నటువంటి గడ్డం ప్రసాద్ని చెప్పింది, కోరింది, ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇన్ టైంలోనే ఎల్లుండితో ముగియనుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆ పెండింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు దానం కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి, వాళ్ళు ఆల్రెడీ వ్యక్తిగతంగా సమయాన్ని కోరారు. ఆ సమయం కోర్టు మౌఖికంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇన్ రిటర్న్గా కూడా స్పీకర్కి ఎందు గురించి రాలేకపోతున్నాం అనేటువంటి అంశాన్ని స్పీకర్కి ఇన్ రిటర్న్గా కూడా ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ఎపిసోడ్ సెపరేట్గా చూస్తారని చెప్పి ఇక్కడ చర్చ జరుగుతోంది. సో ఇప్పటికైతే 5గురికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన చాలా క్లియర్గా వచ్చేసింది. తీర్పును వెల్లడించారు. ఆ పిటిషన్స్ని కూడా కొట్టివేశారు. కాబట్టి ఈ 5గురు సేఫ్ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒకటే అంశాన్ని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా కండువా కప్పుకోలేదు. కేవలం ఆయా శాసనసభ్యులుగా కొనసాగుతున్నారో, ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారో ఆ అభివృద్ధి కోసమే, అక్కడి నిధుల కోసమే సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసామే తప్ప ఎక్కడ కూడా పార్టీ కండువా కప్పుకోలేదు. మరోవైపు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూర్చునేటువంటి పోడియం ఉంటుందో అక్కడి సీటింగ్లోనే తాము కూడా కూర్చున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు విచారణ సమయంలో. మరోవైపు తామకు వస్తున్నటువంటి జీతభత్యాల్లో కొంత ఫండ్ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవి అని చెప్పి
విచారణ సందర్భంలో ఈ ఎమ్మెల్యేలంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలంతా తమ విచారణ సందర్భంలో అడ్వకేట్స్ సమక్షంలో స్పీకర్కి ఇవ్వడము, వీటన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ చేసి దాదాపు దఫల వారీగా విచారణ చేసి ఈ మేరకు 5గురికి సంబంధించిన ఎపిసోడ్లో మాత్రం అనర్హత వేటు వేయడానికి ఎక్కడ కూడా 0% కూడా అవకాశం లేదు అనేటువంటి అంశాన్ని ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాతనే తీర్పును స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతానికైతే 5కి సంబంధించినటువంటి అంశంపైన లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి రేపు లేదా ఎల్లుండి మిగతా 3గురికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.